నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య. విజయ్ సేతుపతి తన కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తన మైలురాయి చిత్రం మహారాజాతో ఆయన ఆడియన్స్ని పలకరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియన్స్ను ఆకట్టుకుంటుందా లేదా అనే సంగతులు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే, ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్లో విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కెరీర్లో 50వ సినిమా అంటే ఒక పెద్ద డైరెక్టర్, పెద్ద బ్యానర్పై చేయాలి. కానీ ఇలా డెబ్యూ డైరెక్టర్తో చేస్తున్నారు ఏంటి సార్ అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి విజయ్ సేతుపతి ఓ ఆన్సర్ ఇచ్చాడు. నిజమే, పెద్ద డైరెక్టర్తో సినిమా చేస్తే ఓపెనింగ్స్ బాగా రావచ్చు. కానీ థియేటర్లో అది కొద్ది రోజులు ఆడాలంటే అందులో మంచి కథ కూడా ఉండాలి. ఇందులో ఒక మంచి కథ ఉంది, అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే ఉంది. ఈ రోజు నితిలన్ కొత్త డైరెక్టర్ కావచ్చు, కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పెద్ద డైరెక్టర్ అవుతాడు అంటూ విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సడన్గా ఈ కామెంట్ను ఎందుకు ప్రస్తావించాడనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే విజయ్ సేతుపతి అన్న మాటలు నిజంగానే నిజమయ్యాయి. ఈ సినిమాలో ఒక మంచి కథ ఉంది, అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే కూడా ఉంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతుంటాడు హీరో. అయితే తన భార్య ఓ యాక్సిడెంట్లో చనిపోతుంది. కానీ అదే ప్రమాదంలో తన కూతురు జ్యోతి ప్రాణాలతో బయటపడుతుంది. ఓ ఇనుప చెత్తపుట్ట ఆ పాపపై పడడంతో తను బ్రతికి బయటపడుతుంది. సో తన కూతురు ప్రాణాలు కాపాడడంలో ఆ చెత్తబుట్టకి లక్ష్మి అని పేరు పెట్టి ఇంట్లో మనిషిలాగా చాలా ప్రేమగా చూసుకుంటాడు మహారాజా. ఇక తన కూతురు స్పోర్ట్స్ క్యాంపులో పార్టిసిపేట్ చేయడానికి వేరే ఊరు వెళ్ళిన తరువాత తన ఇంట్లో ఆ చెత్తబుట్ట పోయిందని, తన కూతురు వచ్చేలోపు ఆ చెత్తబుట్టను కనిపెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు. అసలు చెత్తబుట్ట పోవడం ఏంటి, దానికోసం కంప్లైంట్ ఇవ్వడం ఏంటని పోలీసులు మొదట నవ్వుతారు. అయినా సరే అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులు తిట్టినా కొట్టినా మహారాజా అక్కడే ఉంటారు. చివరికి అది కనిపెడితే ఎంతైనా డబ్బులు ఇస్తానంటూ పోలీసులకే ఆఫర్ ఇస్తాడు మన హీరో. దీంతో పోలీసులు వీడో పెద్ద మెంటల్ కేసు, డబ్బులు లాగేద్దామని ప్లాన్ చేసి సేమ్ అలాంటిదే ఓ డూప్లికేట్ చెత్తబుట్టను తయారు చేయడం కోసం ట్రై చేస్తారు. మరోవైపు సెల్వం తన స్నేహితుడితో కలిసి దొంగతనాలు, హత్యలు చేస్తూ ఉంటాడు. ఇక అసలు సెల్వంకు మహారాజాకి సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్ట పోలీసులకి దొరికిందా? స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్ళిన మహారాజా కూతురు తిరిగి వచ్చిందా అనే ఈ విషయాలు తెరపై చూడాల్సిందే. థ్రిల్లర్ సినిమాలకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. ఇది ఎంత బలంగా ఉంటే సినిమా అంత పాజిటివ్గా ఉంటుంది. ఈ పాయింట్ను డైరెక్టర్ పక్కా ఫాలో అయ్యాడు. ఈ సినిమా కథ సింపుల్గా ఉన్నా సరే స్క్రీన్ ప్లే మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఇంత గొప్ప స్క్రీన్ ప్లేను రాసుకోవడం అంటే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెత్తబుట్ట కోసం మహారాజా పడే ఆరాటం, పోలీసులు అతనితో వేసే వెటకారం అంతా ఆడియన్స్ని బాగానే నవ్వించింది. అసలు ఓ చెత్తబుట్ట వెతికేస్తే లక్షలు ఇస్తానని మహారాజా చెప్పడం పోలీసులతో పాటు చూసే ఆడియన్స్ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక కథ ముందుకి సాగే కొద్దీ ఏ సీన్లు అయితే చూసి ఆడియన్స్ నవ్వుతున్నారో అవే సన్నివేశాలు వారితో కంటతడి పెట్టిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్లో జరిగే యాక్షన్ ట్విస్ట్ అయితే తస్సాదియా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్లో చూపించిన అవే సన్నివేశాల్లో అసలు ఏం జరిగింది, దానికి ఇప్పుడు జరుగుతున్న సీన్స్కి లింక్ ఏంటి అనేది చాలా క్లియర్గా చూపించాడు డైరెక్టర్. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యేటప్పటికి క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటనేది చాలామంది ఆడియన్స్ ఊహించే ఛాన్స్ ఉంది. అయినా సరే క్లైమాక్స్లో ఎమోషన్ బాగా పండించడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. నిజానికి ఈ కథలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి రివీల్ చేయడం కరెక్ట్ కాదు. సేతుపతి యాక్టింగ్ గురించి ఆడియన్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహారాజా సినిమాలో విజయ్ చాలా అద్భుతంగా నటించారు. సాధారణంగానే విజయ్ సేతుపతి ఫేస్లో అమాయకత్వం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ క్యారెక్టర్కి బాగా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్లో చెత్తబుట్ట కోసం విజయ్ అమాయకంగా తిరిగితే ఆడియన్స్కి జాలేస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓ కూతురి కోసం తపన పడే తండ్రిలా విజయ్ని చూస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయి. పోలీస్ స్టేషన్లో ఓ సన్నివేశంలో విజయ్ ఖచ్చితంగా ఆడియన్స్ని ఏడిపించేస్తారు.
ఇక క్లైమాక్స్ లో కూడా తనదైన నటన చూపించారు. ఇక సినిమాలో మరో బలమైన పాత్ర అనురాగ్ కశ్యప్ చేశారు. సినిమా మొత్తం వీడేం మనిషిరా అనిపించేలా ఉండే ఈ పాత్ర క్లైమాక్స్ లో చూపించే ఎమోషన్ ని కదిలిస్తుంది. ఇక పీటీ టీచర్ గా మమతా మోహన్ దాస్, అనురాగ్ భార్యగా అభిరామి తన పరిధి మేరకు బాగానే నటించారు. ఇక విజయ్ కూతురిగా చేసిన పాప కూడా బాగా యాక్ట్ చేసింది. హీరోయిన్ దివ్యభారతి ఓ గెస్ట్ రోల్లో కనిపించింది. భారతీ రాజా సహా మిగిలిన నటులకి అంతగా స్కోప్ ఏం లేదు. మరోవైపు మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాల్లో ఒక్కటంటే ఒకటే పాట లేదు. కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా డైరెక్టర్ కథను ముందుకు తీసుకెళ్లారు. అయితే అజనీష్ ఇచ్చిన బ్యాక్ డ్రాప్ స్కోర్ బాగానే సెట్ అయింది. ఓవరాల్గా తన 50వ సినిమాలో విజయ్ సేతుపతి తన మార్క్ని యాక్టింగ్ చూపించారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.